మీరు చాలా నైస్గా చెప్తున్నారు సార్, అందరికి తెలిసిన విషయం. మీరు తెర మీద నిన్నటి వరకు ఉన్నారు, వాళ్ళ నుంచి లేరు. అది ఒక నెల రోజుల పాటు అంటే ఎందుకు అనుకో నెల రోజుల పాటు ఆగాను అక్కడికి. ఇంకో నెల రోజులు ఇంకో 2 నెలలు ఆగాలని అడిగారు నన్ను. ఆగటానికి కూడా సిద్ధపడ్డాను, నిజం చెప్పాను. నేనేమి అబద్ధం చెప్పకూడదు, సిద్ధపడ్డాను. సరే కానీ ఆయన అడుగుతున్నారు కదా అని అనుకున్నా. అయితే ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు, ఇది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ మై ఇమేజ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకున్నాను. వెంటనే నేను అసలు ఆఫీస్ అంటే మామూలుగా అయితే నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండో లేకపోతే అసలు మనకు ఉద్యోగం లేకపోతే కష్టమైతే అప్పుడు ఎట్లా సర్దుకోవాలా అనేది చూసుకుని ఇంకెక్కడైనా చూసుకుని సర్దుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులు ఏమి అదృష్టవశాత్తు నాకు లేవు. అందువల్ల ఐ గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో మరి సాక్షికి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు అంటే యాక్చువల్గా సాక్షి పాపం ఏమాడకామంటే సాక్షి వాళ్ళు స్టార్ట్ చేసే రోజుల్లోనే నన్ను అడిగారు. మధ్యలో 1-2 సార్లు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే అడిగారు. కానీ నేను ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటాము, మనం అందరినీ క్రిటిసైజ్ చేస్తాం, మనం ఎందుకులే అక్కడికి వెళ్ళి అని అనుకుని ఎప్పుడు ఆప్ట్ చేయలేదు. వాళ్ళు ఇది చేసినా కూడా. సరే తర్వాత ఇంకొక ఛానల్లో ఆఫర్ వచ్చింది యాక్చువల్గా. మరి ఆఫర్ వచ్చింది కానీ తర్వాత వాళ్ళు ఎందుకో వెనక్కి పోయారు. ఆ టైంలో మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చేయండి అంటే, నేను ఉద్యోగం అనేది నాకు యాక్చువల్గా అంత పెద్ద ప్రధానమేం కాదు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో అట్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్. కానీ తెర మీద కనపడాలన్న కోరిక అయితే ఉంది. ఎందుకంటే నన్ను తెర మీద లేకుండా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దీన్ని మనం ఎదుర్కోగలగాలి. మామూలుగా ఇతర రోజుల్లో అండి మీరు TV9 లాట్లో ఉండేవాళ్ళు కదా, నేను ఖాళీగా లేకపోయినా పిలిచేవాళ్ళు, ఖాళీగా ఉన్నానని తెలిసినా కూడా రెండు కాసేపు వెళ్ళి మాట్లాడండి అని పిలిచేవాళ్ళు. కానీ టు మై సర్ప్రైజ్ ఈసారి ఎవరు ఆ వెంచర్ కూడా చేయలేకపోయారు. భయపడ్డారనే పదం ఐఎమ్ సారీ, అది వాడకూడదు. వాళ్ళు ఎందుకో మరి వాళ్ళ రీజన్స్ తోటి వాళ్ళ అవసరం లేకపోవచ్చు, నా అవసరం లేకపోవచ్చు, కానీ పిలవకపోయినా ఐఎమ్ నాట్ బాదర్డ్. ఆ టైంలో సాక్షి వారు మళ్ళీ రమ్మన్నారు. ఇక మనం అక్కడికి వెళ్ళటంలో పెద్ద ఇదేమి అభ్యంతరకరం కాదని వాళ్ళు ఏమాట కాబట్టి ఒకటి ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ ఐ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు మిస్టర్ జగన్. జగన్ గారు నన్ను తెరమేంచి తప్పించారని తెలిసి ఆ సమాచారం నన్ను కబురు చేశారు, ఒకసారి కలుద్దామని. కలిసినప్పుడు ఆయన మాట అన్నారు, అన్న మీకు అండగా ఉంటానని అన్నారు. అండగా ఉంటానని అంటే నేను అవసరం లేదండి, పర్వాలేదు, మీరు అంత మాట అన్నారు, అదే సంతోషం. కానీ నాకు చౌదరి గారు చెప్పారు నేను కెనడా వెళ్ళరంగానే మళ్ళీ మీ షో మీరు మొదలు పెట్టవచ్చు అని చెప్పారు. నేను అన్నా, యాక్చువల్గా నేను నమ్మాను కూడా, ఒకవేళ వచ్చేసిన తర్వాత మళ్ళీ చేయొచ్చులే ఏముందిలే అనుకున్నా. ఎందుకంటే అది కానీ ఇక తిరిగి వచ్చిన తర్వాత తేడా అనిపించింది నాకు. ఓహో ఇదేదో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు, నా వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోతానంటేనే వెళ్ళొద్దన్నప్పుడు కానీ ఎంతకాలం ఉంటాం, సరే అయినా కూడా వేచి ఉందాం అనుకుంటే ఆ చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉండటం అనేది నా ఆత్మగౌరవానికి భంగం అనిపించింది. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం ఎవరికపోయినా పర్వాలేదు, ఇంటికాడే ఉందాం అని నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని నేను మానేశాను. అయితే సరే ఈలోగా వీళ్ళు పిలిచారు, వీళ్ళు ఇదే పేరు మీద పెట్టి నడుపుతామని అన్నారు. వాళ్ళే ఆఫర్ ఇచ్చారు. సరే సంతోషం, ధన్యవాదాలు. నిజంగానే నాకు రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ పరిచయం, కానీ జగన్ గారితో నిజానికి కలిసిందే 2 సార్లు. ఒకసారి అంతకుముందు ఎప్పుడో ఒకసారి విభజనకు ముందు ఒకసారి కలిశాను. మొన్న తెర మీద నుంచి తప్పుకున్న తర్వాత ఆయన పిలిస్తే వెళ్ళి కలిసాను తప్పితే ఇంతవరకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంతవరకు కలవలేదు. మీరు నమ్మండి నమ్మపోండి. ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఏంది అన్నని కలిసేదేముంది, ఆయన మన దాంట్లో వచ్చేసిన తర్వాత ఇంకేముంది, ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడైనా రావచ్చు కదా అని అట్లా అన్నారు తప్పితే ఎందుకు కలవలేదు అట్లాంటిది ఏమి లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక పేరు ఏంటంటే ఆయన చెప్పిన మాటకి అసలు కట్టుబడి ఉంటాడు ఏమైనా సరే. అదే లక్షణం ఈయనకి కూడా వచ్చింది. నిజంగానే నాకు ఈ రోజున ఆయన జగన్ గారు అండగా ఉన్నట్టే లెక్క కదా. ఇప్పుడు సరదాగా నేను అంటుంటాను, బాబు వస్తే జాబ్ వస్తున్నారు కానీ శ్రీనివాసరావు జాబ్ పోద్దన లేదని. అట్లా ఇప్పుడు సార్ ఒకటేంటంటే ఇవన్నీ ఎక్కడో మన లోపల కృంగదీస్తాయి, కానీ మీరు ఎక్కడా షేక్ అవ్వలేదు. షేక్ అయ్యేది అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే
దీనికి ఇటన్నిటికి మూలం ఏంటంటే కాస్త ఆర్థికంగా స్టేబుల్గా ఉండి మనకి కాస్త స్టేబుల్ మైండ్ ఉండి మెచ్యూరిటీ ఉంటే మనకు పొంగక్కర్లా. మెచ్యూరిటీ లేకపోయినా మనం ఇంకా ఏదో తాపత్రయం సంపాదించాలని తాపత్రయం ఉంటే ఇబ్బందులు వస్తాయి. నాకు ఆ ఇబ్బంది నాట్ జస్ట్ దట్ సార్, ఐడెంటిటీ, ది ఐడెంటిటీ దట్ యు హ్యావ్. అంటే ఐడెంటిటీ అంటే నేను ఒకటి అనుకున్నాను, ఇప్పుడు మీకు మళ్ళీ ఏదో యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఏదో పెట్టుకోవచ్చులే, పర్వాలేదు, పైగా నాకు వెబ్సైట్లో ఫాలోయింగ్ ఏదో నడుస్తూ ఉంది, తిట్టేవాళ్ళు తిడుతుంటారు, పొగిడేవాళ్ళు పొగుడుతుంటారు. ఇప్పుడు నేను నన్ను అందరూ పొగుడుతారు, నేనేమి అనుకునేంత తెలివి తక్కువ అయితే కాదు. కొందరు తిడతారు, ద్వేషం ఉన్నారు, కొంతమంది అయితే అది వాళ్ళంతా చాలా గొప్ప వ్యక్తులు అన్నట్టు నన్ను ఇక్కడ చేరినందుకు విమర్శించారు. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే, మనం దేన్ని కాదంటాం. సార్ చేసినట్టు పెట్టుకుని శ్రీనివాసరావు గారిని ఆపలేరు. అంత పెద్ద డైలాగులు కాదు కానీ, అయితే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే సాక్షిలోకి వచ్చిన తర్వాత చాలా ఫాలోయింగ్ కానీ అదంతా కూడా మళ్ళీ షిఫ్ట్ అవుతున్నట్టుగానే నాకు అనిపించింది. నాకు అంతవరకు అది సంతోషం ఉంది. ఇంకా చాలా లాంగ్ వే టు గో అనుకోండి. ఒక విషయం జస్ట్ షేరింగ్ సార్, నేను సాక్షిలో పనిచేస్తున్నాను, మీరు తినాలి మా తినాలి అన్నట్టు కాదు. నేను ఫ్రీలాన్సర్గా ఉంటూ పనిచేస్తున్నాను కన్సల్టెంట్గా. ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ నిజానికి ఇంకా వేరే ఎక్కడా నేను చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే పరిధిలో ఈ లైన్ తీసుకోండి, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఈ పార్టీ పరంగా అయిన విషయాలను హైలైట్ చేయమని అట్మోస్ట్ చెప్తారు. కానీ ఇక్కడ ఫలానా నాకైతే ఆ మాట కూడా చెప్తాను. జగన్ గారి టూర్ ఉంది, మీరు నమ్మరు, ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి, మీరు గతంలో ఎట్లా నడిపారు, ఇప్పుడు కూడా అట్లా నడపండి, కావాలంటే మీరు మా పార్టీని కూడా విమర్శించండి చెబితే నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటన్న, లేదు మీకున్న ఇంపార్టెన్స్, మీకున్న ఇది ఆ షోకున్న గౌరవమే అది, మీరు దాన్ని అట్లాగే మెయింటైన్ చేయండి అన్నారు తప్పితే మాకు భయం చేయండి అనో ఎవరు అడగలేదు. నేను సాధ్యమైనంత వరకు కాస్త ఇండిపెండెంట్ నేచర్గానే నడపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ మాటకు వస్తే, ఇప్పుడు ఏ టీవీల్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు కొన్ని టీవీల్లో అసలు మన ఈ జగన్ గారు లైవ్ ఇవ్వరు, కొన్ని టీవీలో అసలు జగన్ గారు స్టేట్మెంట్ ఇవ్వరు, కొన్ని టీవీల్లో అచ్చంగా ఇవన్నీ. ఇప్పుడు కనీసం వీళ్ళు రాజశేఖర్ బొమ్మ వేసుకున్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు. మిగతా వాళ్ళు అది ఏంటి ఫెయిర్నెస్, మిగతా వాళ్ళు మరి బొమ్మేసుకోకుండా ఎవరు పడితే వాళ్ళకి ప్రచారం చేయడం, అది కూడా ఆ సీజన్ ని బట్టి ఒకళ్ళకి ఎవరైనా అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అదే అంటే, అందుకే ఇక్కడ పూర్తి కంప్లీట్ స్వేచ్ఛ నేను ఫీల్ అవుతాను ఈ మీడియా హౌస్ లో పనిచేస్తూ. అంతవరకు నాకు ఎంప్లాయీస్ ని కానీ నచ్చింది అది. అంటే నేను వచ్చి 15 రోజులే కానీ కాబట్టి నాకు అన్ని వివరాలు తెలియకపోయినా, బట్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఇచ్చిన మాటకి నిలబడి నన్ను తీసుకున్న తీరు కాస్త అది ఒకళ్ళు ఉద్యోగం తీయించేస్తే ఇంకోళ్ళు ఉద్యోగం ఇచ్చారు అన్నట్టుగా జగన్ నాకు పిలిచి మరి ఉద్యోగం ఇవ్వటం అనేది ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఆల్సో. అఫ్ కోర్స్ ఆయనకు పార్టీ ఉంది, ఆయనకు ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా చౌదరి గారు నా బాస్ అన్న, ఇప్పుడు జగన్ ఈజ్ మై బాస్, దాంట్లో అనుమానం ఏముంది? నేను బ్యాషం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఖచ్చితంగా ఏ మేనేజ్మెంట్ ఉంటే ఆ మేనేజ్మెంట్ తరఫున ఉండాల్సిందే కదా. లేదు నేను వ్యతిరేకంగా ఉంటానంటే ఏ మేనేజ్మెంట్ అయినా ఒప్పుకుంటుందా? ఏ మేనేజ్మెంట్ అయినా ఏ జర్నలిస్ట్ అయినా అంత ఇదిగా చేశాడు. ఇంకా మాత్రం వస్తే ఇక్కడ కొంత ఇండిపెండెంట్గా నడుపుకొని ఇస్తున్నారు. మోర్ ఓవర్ సార్, ఇప్పుడు పేపర్లో లేవనెత్తుతున్న అంశాలు కావచ్చు, మీ షోలో కావచ్చు, సాక్షి ఛానల్లో భూముల విషయంలో లేవనెత్తి, ఇంత భూములు వీళ్ళు లాక్కున్నారు, రైతుల భూములు, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంటి, ఇంత భూమి అవసరమా, ఎవరెవరు, దానికి కూడా కారణం ఉంది. నేను మాబోటి వాళ్ళు అంటానికి, చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి వ్యాన్ పిక్ కొన్ని 20,000 ఎకరాలు, 25,000 ఎకరాలు, 13,000 ఎకరాలు సేకరించారు. అదేంటి, దాంట్లో చాలా భాగం పనికిరాని భూమి, చాలా భాగం చిత్తడి భూమి. దాన్ని తీసుకుంటేనే మీరు అసలు ఇంత భూమి తీసుకుంటారా అని చంద్రబాబు గారు వెళ్ళి ధర్నా చేశారు. పంట పొలాలు తీసుకుంటారా అని ధర్నా చేశారు. కాకినాడ సెజ్ దగ్గరికి వెళ్ళి సెజ్కి ఇస్తారా ఈ భూములు, రైతుల్ని పొట్టగొడతారా అని ఆయన ఆందోళన చేసి మీ అందరికీ వెనక్కి ఇచ్చేస్తున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 పంట భూమి తీసుకున్నప్పుడు మనబోటి వాళ్ళని ప్రశ్నించాలి కదా ఖచ్చితంగా. ఇంకొక ఇష్యూ నాకు బాగా గుర్తు, రోజా గారి కేసు ఉంది. నేను సాక్షికి వస్తాను, ఆ రోజైతే నేను ఊహించలేదు, అసలు నాకు తెలియని కూడా తెలియదు. రోజా గారితో నాకు లైవ్ షో, మన షోకు వచ్చిన చర్చా కార్యక్రమాల్లో తప్పితే నాకు వేరే పరిచయం కూడా లేదు అసలు. ఆవిడ సినిమా గోల, మనదేదో టీవీ గోల. కానీ నాకు ఆశ్చర్యం వేసింది, అంతకుముందు 5 నిమిషాల ముందు స్పీకర్ గారు ఏమంటారు, ఎవరి అయినా సరే అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే తీసేస్తానని అనౌన్స్ చేస్తారు. 5 నిమిషాల తర్వాత యనమల రామకృష్ణ గారు తీర్మానం పెడతారు, రోజా గారు అభ్యంతరకరంగా మాట్లాడారు ఇప్పుడు, కాబట్టి నేను సస్పెండ్ చేస్తా ఉంటాను. ఎప్పుడైనా సరే నేను దాదాపు 25 ఏళ్ళుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాను. నేను ఇంత పెద్ద పుస్తకాలు రాశాను. బహుశా 55 నుంచి 2009 వరకు జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అసెంబ్లీ లైబ్రరీలో కూర్చుని చదివిన, మరి ఎంతమంది చదివారు కానీ జర్నలిస్టులు అయితే నేను బహుశా అతి కొద్ది మందిలో, లేదా ఏకైక వ్యక్తిని అవ్వాలి, లేదంటే అతి కొద్ది మందిలో నేను ఒక్కడిని.
ఇప్పటికి కూడా ఆ పుస్తకాలు తీసి దాన్ని నేను జిరాక్స్ తీసి పెద్ద పెద్ద పుస్తకాలు వేశాను, దాన్ని సంక్షిప్తం చేసి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నిటిని. దాంట్లో అనేక విషయాలు ఉంటాయి. ఎక్కడా కూడా ఇట్లా ఒక అసెంబ్లీ మెంబర్ని ఒక అసెంబ్లీలో ఒక మెంబర్ని సస్పెండ్ చేయాలంటే ఆవిడకి వివరణకి ఇచ్చే అవకాశం, వివరణ ఇమ్మని అడగటం, లేదా క్షమాపణ ఒకవేళ నిజంగానే ఉంటే క్షమాపణ కోరటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవేమీ లేకుండా డైరెక్ట్గా తీర్మానం పెట్టి పంపించేసిన తీరు ఖచ్చితంగా అది నేను ఆ రోజు టీవీలో చెప్పాను ఈ మాట. అప్పుడు రోజా గారు నా దగ్గర చర్చా వేదికలో కూడా లేదు. అయ్యా చంద్రబాబు గారు, మీ సీనియారిటీకి ఇది అప్రతిష్ట. కోడెల గారు స్పీకర్గా మీరు ఇట్లా చేస్తున్న దానికి అప్రతిష్ట. యనమల గారు మీరు చాలా సీనియర్ మంత్రి, ఇది అప్రతిష్ట అని నేను చెప్పాను. నేను నమ్ముతున్నాను ఇప్పటికి కూడా. కోర్టులు ఏమైనా చెప్పొచ్చు, అది వేరే విషయం. కోర్టులు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు, సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ మనబోటు నేను ఖచ్చితంగా ఈ మాట కూడా అన్నా, ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం జరుగుతున్న ఈ తరుణంలో, ఇలాంటి అప్రజాస్వామ్యంగా జరుగుతున్న తరుణంలో నాబోటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే అర్థం లేదని చెప్పాను. నా వల్ల మేలు జరుగుతుంది, నా వల్ల ఏదో గొప్ప మార్పు వచ్చేస్తాను ఇంకోటో నేను చెప్పలేదు. నేను ఆ కన్విక్షన్తో చెప్పాను. ఇది ఎగనెస్ట్ ది డెమోక్రటిక్ నామ్స్ ప్రకారం జరుగుతోందని భావించాను కాబట్టి చెప్పాను. అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చారంటే మేమేం చేస్తాం? ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక వార్తలు రాసినప్పుడు టీడీపీ మద్దతుదారుని అయిపోయినా వాళ్ళందరికీ తెలుసు కదా. మరి ఆ తర్వాత నాకు ఇదే తేడా కనపడుతుంది. రాజశేఖర రెడ్డి గారిలోనూ చంద్రబాబు గారిలో తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారిలో ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూరిటీ వచ్చింది. ఆయన్ని మొదటి 2 ఏళ్ళు నాతోటి చాలా నా పట్ల చాలా ఆయనకి అంటే నేను అగౌరవపరిచింది ఏం కాదు, కానీ అంత సత్సంబంధాలు ఏమున్నట్టు నాకేం లేవు. ఆంధ్రజ్యోతిలో ఉండేవాళ్ళం, పెద్ద ఘర్షణగా కొంత నడిచేది. కానీ తర్వాత ఒక సందర్భంలో కలిసాము, మాట్లాడుకున్నాం. నేను చాలా గట్టిగా ఆయనతో వాదించాను. మాకు అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేసిన సందర్భం ఏదో వస్తే, ఆ తర్వాత నుంచి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఆయన నన్ను చాలా గౌరవంగానే పలకరించాడు. ఒకరోజైతే మేమంతా కలిసి అప్పుడు TV5కి వచ్చేసాను. ఒక రోజంతా ఆయనతో తిరిగాను. ఆయనలో ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రబాబు గారికి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాల్సింది పోయి, మరి ఎందుకో దురదృష్టవశాత్తు మరి కొన్ని విషయాల్లో సంకుచితత్వంగా ఆలోచిస్తున్నారా? ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి. యాక్చువల్గా ఆయనకి చంద్రబాబు గారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆయన గొప్ప పేరు తెచ్చుకుంటారని నేను ఆర్టికల్స్ కూడా రాశా. చంద్రబాబు గారి ఇది మంచి అవకాశం, గొప్ప పేరు తెచ్చుకోండి అని రాశా. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరి దానికి విరుద్ధంగా చర్యలు కానివ్వండి, పర్సనలైజ్డ్ అయిపోయినాయి అది విషయాలు. కానీ నిజానికి నేను మొన్న మీరు విన్నారో లేదో, నేను గవర్నర్ దగ్గర కలిసినప్పుడు కూడా చెప్పాను. ఆ 9 ఏళ్ల పాలనప్పుడు మరీ ఇంత ఘోరంగా వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన దీనికి వెళ్ళాల. కానీ ఇప్పుడు ఎందుకో ఆయన చాలా తేడా కనపడతాం. సరే, అది వేరే విషయం అనుకోండి, ఇది మనకు సంబంధించిన సబ్జెక్ట్. సో ఇప్పుడైతే మీరు ప్రో సాక్షి, ప్రో జగన్ గారు అలా అంటే ఒక మేనేజ్మెంట్గా వాళ్ళ పాలసీలను మీరు గౌరవిస్తారు, కానీ వ్యక్తిగా అట్లా కాదు కదా. ఇప్పుడు ఒకటి వాస్తవం, నేను చేరింది జగన్ గారి పేపర్లో, జగన్ గారి టీవీలో. జగన్ గారి టీవీలో చేరినప్పుడు వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది సాధ్యం కూడా కాదు, నైతికంగా కూడా కరెక్ట్ కాదు కదా. అట్లా అని చెప్పి నా ఇండిపెండెన్సీని సాధ్యమైనంత వరకు నాకున్న అవకాశాల మేరకు జాగ్రత్తగా ఇప్పుడు మీరు 10 రోజుల నుంచి చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఎక్కడ కూడా పనిగట్టుకుని నేను ఫేవర్ చేసినట్లు, అట్లా అని చెప్పి పనిగట్టుకుని ఎవరినైనా దూషించినట్లు